హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు ఎండుమిరపకాయల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను, చాలా బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి, అలాగే సంగటిలోకి, చపాతీలోకి, పూరీలోకి అన్నిటికి కూడా చాలా బాగుంటుందండి కాంబినేషను. పెద్దవాళ్ళు చద్దన్నం తింటారు కదండి, చద్దన్నంలోకి ఇంకా సూపర్గా ఉంటుంది. ఆ పచ్చడిని ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. పచ్చడికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, పెట్టిన టమాటాలు, కొంచెం చింతపండు, కొంచెం తెల్లగడ్డ, కరివేపాకు. మిరపకాయలన్నింటిని ఇలాగా చించేసుకోవాలండి. లోపల విత్తనాలు కూడా వేగాలి కదా, అందుకని చెప్పి ఇలా చించేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు, వీటిలోకి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం 4 రెబ్బలు తెల్లపాయలు, కొంచెం చింతపండు, ఒక స్పూన్ ఆయిల్ వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెడితే విత్తనాలన్నీ కూడా మాడిపోతాయి. మామూలుగా అయితే చింతపండుని కొంచెం వాటర్ వేసి నానబెడతారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో కూడా వేసి వేపచ్చు. బాగా వేపేసినాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మనం తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలన్నిటిని కూడా ఆయిల్లో వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసేయాలండి. ఆవిరికి టమోటాలు త్వరగా వేగిపోతాయి. సాల్ట్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది, త్వరగా కూడా వాడిపోతాయి టమోటాలు. మూత పెట్టేసామంటే ఒక 2-3 నిమిషాలు తీస్తే బాగా వాడిపోతాయి. 2-3 నిమిషాల తర్వాత తీస్తే బాగా చూడండి ఎంత బాగా వాడిపోయినాయి టమోటాలు. బాగా తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి కొద్దిసేపు. ఈ లోపల రోల్ తీసుకొని రోల్లో వేపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, టమోటా అన్నీ కూడా వేసి కొంచెం కల్లుప్పు వేసి దంచుకోవాలండి. దంచే పచ్చడికి, మిక్సీలో వేసే పచ్చడికి చాలా తేడా ఉంటుందండి. ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది, ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. కానీ ఇలా దంచుకోవడం వల్ల ఎక్కువ బాగుంటుంది, ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఏ పచ్చడి చేసినా ఇట్లాగా బండలు రోల్లో వేసి దంచుకుంటానండి. మిక్సీలో వేసే చట్నీ కన్నా ఇలా దంచుకున్న చట్నీయే బాగుంటుందండి. తినే ఒక్క ముద్దైనా సంతృప్తిగా ఉండాలి కదండి, నచ్చినట్టు చేసుకోవాలి కదా. ఉల్లిపాయ ఇలా తరుక్కొని వేసేసుకుని దంచాలండి.
టమాటా వేసినాక ఉల్లిపాయ ఎర్రగడ్డలు దంచేసినాక చల్లార్చుకున్న టమాటాలను పేస్ట్ని కూడా వేసేసుకొని దంచుకూడదండి, టమాటా వేసినాక ఇట్లా చిన్నగా రుద్దుకోవాలి. కళ్ళల్లో పడితే దగ్గర వచ్చి ఫస్ట్లో నాకు తెలియక అట్లాగే దంచేసాను. నా పచ్చడి మొత్తం వచ్చి నా కళ్ళల్లోనే పడిందండి. అప్పుడు తెలిసి వచ్చింది అట్లా దంచకూడదని. స్పూన్ తిన్నామంటే ప్రాణానికి హాయి అనిపిస్తుంది. అంతేనండి, ఇలా మెత్తగా నూరేసుకొని బౌల్లోకి తీసి పెట్టేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది.